wishing you all happy and healthy and prosperous New Year. చెప్పాల్సింది చాలా మటుకు సార్ చెప్పారు. There should be a coordination and cooperation between the units of the ESC General. Because ఆ డేటా ఏదైతే ఉందో చాలా వరకు ఓవర్లాప్ అవుతుంది, లేకపోతే డూప్లికేషన్ అవుతుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ సరిగ్గా కొంచెం పంపించినట్టే ఇన్ఫర్మేషన్ కంప్లీట్ షేప్లో ఈఎస్సీ జనరల్ గారికి ఇవ్వడం some lacuna between the coordination between the units of the ESC General. సో అది వేరే ఉద్దేశంతో కాకపోవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే హరిబరిలో అలా వచ్చే అవకాశం ఉంది. సో అది ఒకటి ఓవర్కమ్ అయితే బాగుంటుందని సార్ చెప్పినట్టు ఈవెన్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్. మోరోవర్ ఇంకొకటి సిఓ యూనిట్లో అపార్ట్ ఫ్రమ్ మెనీ సబ్జెక్ట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఫోర్మోస్ట్ ఈజ్ సిఏజీ పేరాస్ అండ్ ఏజీ పేరాస్. దానికి సంబంధించిన డేటా అస్సలు ఎక్కడ లేవు. సిఈస్ దగ్గర లేకుండేది, మన దగ్గర లేదు. రెగ్యులర్గా హరీష్ రావు గారు ఉన్నప్పుడైనా సరే, తర్వాత సెక్రటరీలు అయినా సరే, మన అజిత్ కుమార్ సార్ అయినా సరే, ఎవరు మీటింగ్ పెట్టినా సరే మన దగ్గర ఏది కంప్లీట్ షేప్లో అసలు సిఏజీ పేరాస్ ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, అసలు అవి అయిపోయినాయా లేవా, పిఎస్సికి వెళ్ళినాయా, పిఎస్సికి వెళితే అసలు వాళ్ళ రికమెండేషన్స్ ఏంటి అనేది ఏమి లేకుండింది. సో ఇవంతా ఈఎన్సీ గారు దృష్టి తీసుకెళ్ళిన తర్వాత విత్ సపోర్ట్ ఆఫ్ ఈఎన్సీ జనరల్ అండ్ ఈఎన్సీ అడ్మిన్ గారు అండ్ ఈ గవర్నెన్స్ టీమ్ అండ్ మై స్టాఫ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది సార్. దాదాపు ఆ సాఫ్ట్వేర్కి 8 months పట్టింది. ఆ సాఫ్ట్వేర్లో మొత్తం సిఏజీ డేటా అంతా అప్లోడ్ చేశాము. అది ఈ ఇయర్లో లాగిన్స్ ఇస్తాం అందరికీ సిఈస్కి. ఆ లాగిన్స్ ఇచ్చిన తర్వాత దే కెన్ హ్యావ్ ది యాక్సెస్ టు ద టీఎంఎస్ సైట్. సో వాళ్ళ యూనిట్కి సంబంధించిన సిఏజీ రిపోర్ట్స్ కానీ, ఏజీ పేరస్ కానీ వాళ్ళు చూసుకోవచ్చు, దాన్ని అప్డేట్ చేయవచ్చు. ప్లస్ స్టేటస్ తెలుస్తుంది ఆల్ సిఈస్కి. ఇంకా లాగిన్ ఇవ్వలేదు. మేము మొత్తం అరౌండ్ డేటా మొత్తం తీసిన తర్వాత పేరాస్, సబ్ పేరాస్ ఆఫ్ సిఏజీ ఓన్లీ, నాట్ ఏజీ, కలిపి అరౌండ్ 300 పేరాస్ వచ్చినాయి. అవి ఏ స్టేట్లో ఉన్నాయి, ఆ స్టేటస్ ఏంటి, పిఎస్సి రికమెండేషన్స్ ఏంటి, అవన్నీ ఈరోజు ఏమడిగినా సరే చెప్పగలిగే పరిస్థితికి వచ్చాము. ఈ ఇయర్ లాగిన్స్ ఇస్తాం అందరు సిఈస్కి. సో మొత్తం అప్డేట్ చేసాము మేము. సో ఆల్ సిఈస్ కెన్ గో త్రూ. ఏజీ పేరాస్ డేటా మొత్తం అరౌండ్ 2500 పేరాస్ వచ్చినాయి మాకు. సో ఆ పేరాస్ మొత్తం ఏజీ పంపించడం జరిగింది. ఈ ఇయర్ అచీవ్మెంట్ అదే సార్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై స్టాఫ్, ఈఎస్సీ జనరల్ గారు అండ్ ఈఎస్సీ అడ్మిన్ గారు అండ్ ఈ గవర్నెన్స్ టీమ్. ఏ రాత్రి అయినా సరే, ఏ సెక్రటరీ గారు అయినా సరే మేము చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాం. అసలు ఏ స్టేటస్లో ఉంది ఆ సిఏజీ పేరా, అవన్నీ టెక్నికల్ సార్. ఆల్మోస్ట్ 99% ఆఫ్ దిస్ టెక్నికల్ పేరాస్. కానీ సిఈస్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో అదంతా విత్ ద సపోర్ట్ ఆఫ్ సిఈస్ ఆల్సో. ఈ గవర్నెన్స్ టీమ్ మాత్రం హెర్క్యులెస్ టాస్క్ సార్. అది చాలా పెద్ద వర్క్. అది ఇట్ టుక్ ఆల్మోస్ట్ 8 months to 9 months. నా స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఇది మా ఇయర్ అచీవ్మెంట్ సార్ ఇది. సో దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. అండ్ మోర్ ఓవర్ అందరి సపోర్ట్ కూడా మాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఇంకా అదే సార్. థ్యాంక్ యూ.